ఫైళ్ల దహనం కేసు వేగవంతం చేసిన పోలీసులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పనిచేసిన సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావుని ఈ కేసులో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు రామారావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలో ఆయన ఫ్లాట్తో పాటు పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఏకకాలంలో 2 బృందాలు విచారణ చేపట్టాయి. రామారావు ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పదవి విరమణ చేశాక ఫైళ్లు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు, ఎవరి ఆదేశాలతో పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు వంటి ప్రశ్నలకు ఆయన నుంచి అధికారులు సమాధానాలు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. గత నెల 27న సాయంత్రం పీసీబీ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్ళినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.